అన్న ఎట్లన్నా చేసి జేఈఈ మెయిన్ ఫిజిక్స్లో మంచిగా స్కోర్ చేయాలని ఉందన్న. ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ నేను సీరియస్గా ప్రిపేర్ అవుతా. ఏం చేయాలో చెప్పన్న. ఇది చాలామంది స్టూడెంట్స్కి ఉన్న ఫీలింగ్ ఇప్పుడు. అండ్ ట్రస్ట్ మీ, ఇంకా టైం ఉంది. మీరు ఈ లాస్ట్ 2 months సీరియస్గా ప్రిపేర్ అయినా కూడా ఫిజిక్స్లో 99% సరే 99% కాకపోయినా అట్లీస్ట్ 95-96% తెచ్చుకునే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. అండ్ దాంతో ఒక డీసెంట్ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ కూడా సూపర్ హై ఉంటాయి ఈ జనవరి అటెంప్ట్లో. మరి నా వల్ల అవుతుందా అంటే ఫస్ట్ ఆ డౌట్ పెట్టుకోకు. ఫస్ట్ ఆ డౌట్ నీ మైండ్లోకి వెళ్ళి తీసేయి. నా వల్ల అవుతుందా, నా వల్ల అవుతుందా లేదా, నాకంత సీన్ ఉందా, ఇవన్నీ ఫస్ట్ నీ మైండ్ నుంచి పక్కకి పడేసి నేను మీకు నెక్స్ట్ 10 minutesలో ఒక 5 steps అయితే చెప్తా. ఈ 5 steps ఫాలో అవ్వండి ఈ 2 months. ఇందులో మీకు ఏ చాప్టర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, దేన్ని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి ఫిజిక్స్లో, అండ్ దాంతోపాటు ఏ టాపిక్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి, అలాగే ఏ పీవైక్యూస్ చేయాలి, అలాగే రివిజన్ ఎట్లా చేయాలి, మాక్ టెస్ట్లు ఎట్లా రాయాలి, ఇవన్నీ కవర్ చేస్తా ఫిజిక్స్కి సంబంధించి. కరెక్ట్గా ఇది ఫాలో అయితే నెక్స్ట్ 2 months చెప్తున్నా కదా, మీరు ఫిజిక్స్ కుమ్మేయడం ఖాయం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అట్లనే మీ దోస్తుగాళ్ళకి, ఎవరైతే జేఈఈ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలా చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం లేట్ అయినా కూడా బిస్కెట్ అవుతుంది. మరి 99% తెచ్చుకోవడానికి లేదా డీసెంట్ పర్సెంటైల్ తెచ్చుకోవడానికి నేనైతే 5 steps చెప్తా అబ్బా. ఈ 5 steps మీరు ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా మంచి పర్సెంటైల్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. మరి ఫస్ట్ స్టెప్ ఏంటన్నా అంటే, ఎప్పుడైనా ఒకటి పక్కా గుర్తుపెట్టుకోండి. మీ టార్గెట్ సెట్ చేసుకోండి. నీ టార్గెట్ ఏంటి? 99% కొట్టాలనుకుంటున్నావా, లేదా 99.5 కొట్టాలనుకుంటున్నావా, లేదా 98 లేదా 95? దాని తగ్గట్టుగా ఏమవుతుందంటే, నువ్వు ఎంత స్కోర్ చెయ్యాలో ఆ మార్క్స్ డిసైడ్ అవుతాయి. అండ్ దానికి తగ్గట్టుగా నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాకు 98% చాలు అనుకుంటే, నువ్వు 75-80 మార్క్స్ మధ్యలో టార్గెట్ పెట్టుకో. లేదన్నా నాకు 95% సరిపోతుంది అనుకుంటే 60+ మార్క్స్ టార్గెట్ పెట్టుకో. సో నీ టార్గెట్ ప్రకారం ఏమవుతుందంటే, ఇక్కడ మార్క్స్ అయితే డిసైడ్ అవుతాయి. అండ్ దాన్ని బట్టి నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది. కానీ నన్ను అడిగితే నీ మినిమం టార్గెట్ అయితే ఖచ్చితంగా నువ్వు 60 మార్క్స్ అయితే పెట్టుకో. ఎందుకంటే 60 మార్క్స్ నువ్వు కానీ స్కోర్ చేస్తే 95% అబవ్ ఉండే ఛాన్సెస్ హై ఉంటాయి. అండ్ 95% వచ్చినా కూడా డీసెంట్ ర్యాంక్, ఓవరాల్ మంచి పర్సెంటైల్ వచ్చే ఛాన్సెస్ కూడా మంచిగా ఉంటాయి. సో అందుకే మినిమం 60 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకో. నీకు 99% కావాలి అంటే ఖచ్చితంగా మినిమం 80 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకో. ఇది నేను లాస్ట్ 3 years డేటా బట్టి అయితే చెప్తున్నా. ఓకే, మరి ఈ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే అన్న మరి ఏం చేయాలి అంటే, దట్ ఈస్ వేర్ స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి అంటే, నువ్వు ఇప్పుడు మొత్తం నేను సిలబస్ అంతా కవర్ చేస్తా, నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తా అట్లా కాదు. నువ్వు ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్ నుంచి నేను ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలుగుతాను, ఏ చాప్టర్స్ త్వరగా అయిపోతాయి, ఏ చాప్టర్స్ నేను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇందులో క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతా, అవన్నీ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకొని అకార్డింగ్లీ నువ్వైతే ఆ చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాను తెలుసా? నా టార్గెట్ లెట్స్ ఒక 98-99% వస్తే చాలు. ఫస్ట్ అయితే ఈ ప్రయారిటీ 1 చాప్టర్స్ ఇక్కడ మెన్షన్ చేసిన, మీరు చూడొచ్చు. కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, ఇంకా కెపాసిటెన్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, అటామిక్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఇంకా రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఇంకా ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇవన్నీ కవర్ చేసేస్తా. ఎందుకంటే దీని నుంచి 44-48 మార్క్స్ అయితే, అంటే 11-12 క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అబ్బా. అండ్ ఇవైతే చాప్టర్స్ ఉన్నాయో వీటికి మీకు ఐ వుడ్ సే కొంచెం రిలేటివ్లీ తక్కువ టైం పడుతుంది కంప్లీట్ చేసుకోవడానికి. అండ్ మీరు వీటి నుంచి వచ్చే క్వశ్చన్స్ చూడండి, లాస్ట్ 3 years క్వశ్చన్స్ చూడండి, అంత టఫ్ వరకు అయితే వెళ్ళట్లేదు. ఓకే, సమ్వేర్ బిట్వీన్ ఈజీ టు మోడరేట్ లెవెల్ వరకే ఉన్నాయి. సో ఈ చాప్టర్స్ మీరు కంప్లీట్ చేసిండ్రు అనుకోండి, ఫస్ట్ ఖచ్చితంగా సేఫ్ సైడ్ ఉంటారు. ఒక 44-48 మార్క్స్ కవర్ చేసేస్తారు. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తా, ప్రయారిటీ 2 చాప్టర్స్కి వెళ్ళిపోతా. ప్రయారిటీ 2 చాప్టర్స్ ఏంటి అంటే, ఈ చాప్టర్స్ అన్నిట్లో నుంచి ఒక్క క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సెస్ పక్కా ఉంటాయి. యూనిట్స్ అండ్ డైమెన్షన్ తీసుకోండి, సెమీ కండక్టర్స్, మోషన్ ఇన్ 1 dimension, థర్మోడైనమిక్స్, గ్రావిటేషన్, లాస్ ఆఫ్ మోషన్ తీసుకోండి, లేదా ఈ 4 చాప్టర్స్ తీసుకోండి. వీటి నుంచి అయితే పక్కాగా క్వశ్చన్ వస్తుంది.
సో ఇవన్నీ చాప్టర్స్ మీరు కవర్ చేసిండ్రు అనుకోండి, ఇక్కడ నుంచి కూడా మీకు ఒక 36 to 40 మార్క్స్ వస్తాయి. అండ్ 2 కలుపుకుంటే మీ స్కోర్ 80+ దాటే ఛాన్సెస్ అయితే చాలా హై ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏదైతే మెన్షన్ చేసినానో ప్రయారిటీ 1 చాప్టర్స్లో, ఇందులో కొన్ని చాప్టర్స్ నుంచి 2-3 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ నుంచి మీరు ఒక 2-3 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకే చెప్తున్నా, అట్లీస్ట్ మీరైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ప్రయారిటీ 1 చాప్టర్స్ మొత్తం కంప్లీట్ చేసేయండి. అలాగే ప్రయారిటీ 2 చాప్టర్స్లో అట్లీస్ట్ హాఫ్ అయినా కంప్లీట్ చేయండి. సో దట్ ఆ మినిమం టార్గెట్ చెప్పిన కదా మీకు, డీసెంట్ పర్సంటైల్ తెచ్చుకోవడానికి 60 మార్క్స్, అవైనా కంప్లీట్ చేసుకుంటారు. ఓకే. అండ్ ఈ పర్టికులర్ టాపిక్స్కి సంబంధించి, ఈ పర్టికులర్ చాప్టర్స్కి సంబంధించి వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. 1 షాట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, అన్నీ కవర్ చేసినాం. అందులో PYQs ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అవన్నీ డిస్కస్ చేసినాం మేము. ఒక్కసారి వెళ్ళి చూడండి, అది ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి ఒకసారి. ఎక్కువ టైం పట్టదు, ట్రస్ట్ మీ. నెక్స్ట్ 2 monthsలో మీ ఒక 1 monthలో ఇవన్నీ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. మీరు కానీ రోజుకి ఒక 10-12 hours 14 hours నేను రెడీ అన్నా స్పెండ్ చేయడానికి అంటే ఖచ్చితంగా కంప్లీట్ చేయొచ్చు. సరే, అది స్టెప్ 2. ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలో చెప్పేసిన. స్టెప్ 3 ఏంటి అన్నా అంటే, ఈ చాప్టర్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ప్రజెంట్ అయితే మీరు మొత్తం నేను కూర్చొని టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేస్తా ఫస్ట్ నుంచి ఇంట్రొడక్షన్, అట్లా కాదు, అట్లా అంత టైం లేదు మనకి. ఏం చేస్తారంటే, సింపుల్గా చెప్తున్నాను మీకు, 1 షాట్ వీడియోస్ చూడండి. 1 షాట్ వీడియోస్ చూసిన తర్వాత మీరు PYQs చేయండి. అట్లీస్ట్ ఒక 100 క్వశ్చన్స్ అయినా, ప్రతి చాప్టర్ నుంచి అట్లీస్ట్ ఒక 100 క్వశ్చన్స్ చేసేస్తే డెఫినెట్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతోపాటు నేను ఏం చేసిన అంటే, ఈ ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 చాప్టర్స్లో కూడా కొన్ని టాపిక్స్ ఎట్లున్నాయంటే, వాటి మీదనే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. వాటి మీదనే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నాడు NTA. ఓకే, అలాంటి టాపిక్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేసిన మీరు చూడొచ్చు ప్రయారిటీ 1 చాప్టర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చాప్టర్స్ ఎట్లా ఉంటాయంటే కంప్లీట్గా ఇంపార్టెంట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, ఇవి మీరు మొత్తం చాప్టర్ చదవాల్సిందే. ఇందులో ఆల్మోస్ట్ ఏంటంటే అన్నీ ఇంపార్టెంటే. ఓకే, కానీ మీరు కొన్ని చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను అటామిక్ ఫిజిక్స్ తీసుకున్నా, న్యూక్లియర్ ఫిజిక్స్ తీసుకున్నా, లెట్స్ సే అటామిక్ ఫిజిక్స్ తీసుకోండి, ఎక్కువగా బోర్ మోడల్ మీద క్వశ్చన్స్ మనం చూడొచ్చు. అట్లనే మీరు ఒకవేళ వేవ్ ఆప్టిక్స్ తీసుకుంటే YDSC మీద, డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మీద, వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిండు. సో అట్లా ఏం చేసినా అంటే, మేము లాస్ట్ 3-4 years క్వశ్చన్ పేపర్స్ చూసి, PYQs చూసి, ఈ సబ్జెక్ట్కి రిలేటెడ్ PYQs చూసి, ఈ PYQsలో దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్న టాపిక్స్ అవన్నీ కూడా మెన్షన్ చేసినాం. సో మీరు ఎప్పుడైతే ఆ చాప్టర్ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ టాపిక్స్ రాసుకోండి. ఓకే, ఆ టాపిక్స్ రాసుకొని ఆ చాప్టర్లో ఈ టాపిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా డెప్త్లో చదువుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. వాటి మీదనే క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రేమ్ అవుతున్నాయి. సో డెప్త్గా చదువుకొని వాటి మీదనే ఎక్కువ PYQs చేయండి. సో దాట్ మీరు ఏదైతే సిలబస్ కంప్లీట్ చేస్తున్నారో అది ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. అది మన స్టెప్ 3. ఓకే, 1 షాట్ చూసేసుకొని PYQs చేయండి. నేను ఇక్కడ కూడా మీకు 1 షాట్ ఏదైతే నీకు చాప్టర్స్ ఇచ్చినానో ఇందులో కూడా ఏ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేయాలో అది కూడా చెప్పేసిన. మరి స్టెప్ 4 ఏంటన్నా అంటే, మాక్ టెస్ట్ రాయాలబ్బా. మీరు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయండి. నవంబర్ ఇంకా టైం ఉంది, కానీ డిసెంబర్ అట్లీస్ట్ 2nd week నుంచి అయినా మాక్ టెస్ట్లు రాయాలి. డిసెంబర్ అండ్ జనవరి మంత్ 2 కలిపి అట్లీస్ట్ ఒక 5 మాక్ టెస్ట్లు అయినా రాయండి. ఓకే, 5 మాక్ టెస్ట్లు రాస్తే ఏమవుతుంది అంటే మీకు ఐడియా వస్తుంది. ఓకే, నేను ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నా, నేను ప్రిపేర్ అయిన చాప్టర్స్లో ఎన్ని కంఫర్టబుల్గా అటెంప్ట్ చేయగలుగుతున్నా, ఎంత స్కోర్ వస్తుంది, ఎక్కడెక్కడ తప్పులు పోతున్నాయి, ఎట్లా నేను అనాలిసిస్ చేసుకొని ఎట్లా ఇంప్రూవ్ అవ్వచ్చు, నాకు ఏ కాన్సెప్ట్ సరిగ్గా రాదు, దేని మీద ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, ఇవన్నీ మీకు మాక్ టెస్ట్లు రాసినప్పుడే తెలుస్తుంది. సో స్టెప్ 4 వెరీ ఇంపార్టెంట్. మాక్ టెస్ట్లు అయితే మీరు అట్లీస్ట్ డిసెంబర్ 2nd week స్టార్ట్ చేసేసి జనవరి లాస్ట్ వీక్ వరకు, ఎగ్జామ్కి 1 week ముందు వరకు అట్లీస్ట్ ఒక 5 మాక్ టెస్ట్ అయినా రాయండి. అండ్ ఫైనలీ స్టెప్ 5 రివిజన్. మీరు రివిజన్ ఎంత త్వరగా సిలబస్ కంప్లీట్ చేసుకుంటే అంత బెటర్. నన్ను అడిగితే అట్లీస్ట్ ఒక డిసెంబర్ 2nd, 3rd week కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోండి అబ్బా. డిసెంబర్ 2nd, 3rd week కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకుంటే, ఏదైతే నేను చెప్పిన చాప్టర్స్ కంప్లీట్ చేస్తే అక్కడ నుంచి రివిజన్ చేసుకోవచ్చు. రివిజన్లో కూడా మైండ్ మ్యాప్స్, క్లాస్ నోట్స్, ఇంపార్టెంట్ PYQs. చాలా మంది ఏం చేస్తారంటే రివిజన్లో ఓన్లీ కాన్సెప్ట్ చూసుకుంటారు. అట్లా కాదు, మీరు రివిజన్లో కూడా
ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో అరే! ఇందులో కాన్సెప్ట్ బావుంది. అరే! ఇది కొంచెం చాలా బావుంది పీవైక్యూ. అరే! ఇందులో డెప్త్‌లో అడిగిండు. అలాంటి పీవైక్యూస్ గూడా మంచిగా జూసుకోండి. సో థట్ మీకు ఆ క్వెషన్ సాల్వింగ్ గూడా ఉంటది మీకు. చాలామంది ఏం జేస్తారంటే కాన్సెప్ట్ ఒక్కటే రివైజ్ అయ్యి రివిజన్ జేస్తారు. మీరు రివిజన్ టైమ్‌లో గూడా క్వెషన్ సాల్వ్ జేయండి. అట్‌లీస్ట్ ఒక చాప్టర్‌కి ఒక 20, 30 క్వెషన్స్ అయినా సాల్వ్ జేసుకోవడానికి టైం బెట్టుకోండి. చాలా చాలా యూజ్ అవుతది. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే ట్రస్ట్ మీ మీకు మంచి పర్సెంటైల్ రాకుండా ఎవ్వడు ఆపలేడు. అండ్ మీకు హెల్ప్ జేయడానికి మేమేం జేసినామంటే ఇక్కడైతే మొత్తం చాప్టర్‌లు టాపిక్ వైస్ ఇచ్చినాం. దాంతో పాటు ఎక్స్‌ట్రాగా మీరు మన వాట్సాప్ ఛానెల్ జాయిన్ అయిపోండి. అక్కడ మేము ఆల్రెడీ ప్రతి చాప్టర్‌కి టాపిక్ వైస్ పీవైక్యూస్ షేర్ జేసినాం. ఏవైతే చాప్టర్స్ ఉన్నాయి గదా! ఈ చాప్టర్స్ మేము మెన్షన్ జేసినాం గదా! ఈడ. ఈ చాప్టర్స్‌తో పాటు వేరే చాప్టర్స్ గూడా అవన్నిటికి సంబంధించిన చాప్టర్ వైస్ పీవైక్యూస్. ఆ పీవైక్యూస్‌లో గూడా ఎట్లా జేసినామంటే టాపిక్ వైస్ స్ప్లిట్ జేసినాం. అంటే మీకు క్లియర్‌గా తెలుస్తది. ఇది మాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఉన్న క్వెషన్. ఇది బోర్స్ మోడల్ మీద ఉన్న క్వెషన్. ఇది లాజిక్ గేట్స్ పైన ఉన్న క్వెషన్. అట్లా స్ప్లిట్ జేసి పెట్టినాం. మీకు చాలా ఈజీ అవ్వడానికి. దానికి సొల్యూషన్స్ గూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటు మా ఛానెల్‌లో మేము ఏం జేస్తున్నామంటే వాట్సాప్ ఛానెల్‌లో మైండ్ మ్యాప్స్ కూడా షేర్ జేస్తున్నాం. ఎవ్రీ చాప్టర్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన మైండ్ మ్యాప్ మొత్తం క్రియేట్ జేసి షేర్ జేస్తున్నాం. ఇవన్నీ కంప్లీట్‌గా ఫ్రీ. ఒక్క రూపాయి కట్టక్కర్లేదు మీరు. జస్ట్ వాట్సాప్ జాయిన్ అయిపోండి చాలు. అక్కడ మీకు ఇవన్నీ ప్రొవైడ్ జేస్తున్నాం. దాంతో పాటు డిసెంబర్‌లో మీకు మాక్ టెస్ట్‌లు గూడా తీసుకొని రాబోతున్నాం. అది గూడా ఫ్రీగా. ఒక్క రూపాయి అక్కర్లేదు. మన మన బ్యాచ్ జాయిన్ అయిపోండి. మన బ్యాచ్ లింక్ గూడా డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఫ్రీగా ఎన్రోల్ అయిపోవచ్చు దానికి. ఫ్రీగా ఎన్రోల్ అయిపోతే అక్కడ మీకు మాక్ టెస్ట్‌లు గూడా యాడ్ జేసి పెడతాం డిసెంబర్‌లో. సో దట్ మీరు ఆ మాక్ టెస్ట్‌లు గూడా సబ్జెక్ట్ వైస్ అటెంప్ట్ జేసుకోవచ్చు. ఓకే. అండ్ క్లాస్ నోట్స్ కావాలన్నా గూడా బ్యాచ్‌లో మీరెళ్ళిపోతే ఆ బ్యాచ్‌లో మీకు క్లాస్ నోట్స్ దొరికేస్తాయి. సో ఇంతే అబ్బా! ఇంకేం లేదు. మీరు జేయాల్సింది ఇంతే. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఇవే ఫాలో అవ్వరు స్టూడెంట్స్. సో ఇంకా ఛాన్స్ ఉంది. నీట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకే. మీకేమైనా వేరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ జేయండి. మెన్షన్ జేస్తే మేము వెంటనే దాని మీద వీడియో చేయాలని ట్రై చేస్తాం. లేదంటే అట్‌లీస్ట్ అక్కడైనా రిప్లై చేస్తాం మీకు. దానికి ఏం సొల్యూషన్ అని. ఓకే. సో ఇలా అన్నమాట. ఇది మన జేఈఈ మెయిన్ ఫిజిక్స్. ఇంకా ఈ 60 డేస్ మిగిలిన 60, 70 డేస్‌లో 99 పర్సెంటైల్ కొట్టాలి అనుకుంటే ఇది ఫాలో అయిపోండి. అండ్ వేరే ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ అస్ నో. లైక్ చేయండి వీడియో. అండ్ డెఫినెట్‌గా మీ జేఈఈ గ్యాంగ్‌కి, మీ దోస్తుగాళ్ళకి షేర్ చేయండి. చెప్తున్నా కదా! ఇంకా ఛాన్స్ ఉంది. ఇంకా టైం ఉంది. ఇప్పటి నుంచి కూడా మీరు సీరియస్‌గా ప్రిపేర్ అయితే ట్రస్ట్ మీ లాస్ట్ మూమెంట్ వరకు డెడికేషన్ తోటి, కాన్సంట్రేషన్ తోటి, కంప్లీట్ ఫోకస్ తోటి మేము చెప్పిన స్ట్రాటజీస్ కరెక్ట్‌గా ఫాలో అయితే మీకు ర్యాంక్ రాకపోకుండా ఉండదు. మీకు మంచి స్కోర్ ఫిజిక్స్‌లో ఖచ్చితంగా వస్తది. ట్రస్ట్ మీ. ఓకే. సో మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. అస్సలు వదులుకోకండి. కలుద్దాం ఇంకో వీడియోలో. టేక్ కేర్ గైస్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. మళ్ళీ కలుద్దాం.